మీ ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి వాడే సిరప్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? ఇది చాలా కామన్ మిస్టేక్. మనం జనరల్ గా అనుకుంటాం ఫ్రిడ్జ్ లో పెడితే మెడిసిన్ సేఫ్ గా ఉంటుంది అని. కానీ అది కరెక్ట్ కాదు. అన్ని సిరప్స్ ఫ్రిడ్జ్ కోసం కావు. కొన్ని సిరప్స్ రూమ్ టెంపరేచర్ లోనే స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్ లో పెడితే ఏం జరుగుతుంది అంటే సిరప్ థిక్ అయిపోతుంది. మెజర్ చేయడం కష్టం అవుతుంది. డోస్ కరెక్ట్ గా ఉన్నా కూడా మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కొన్ని సిరప్ బాయిల్ కూడా అవ్వచ్చు. ఎస్పెషల్లీ యాంటీబయాటిక్ సిరప్, కాఫ్ సిరప్, ఐరన్ సిరప్స్ లో ఇది కామన్ ప్రాబ్లం. కరెక్ట్ రూల్ ఏంటి అంటే మెడిసిన్ బాటిల్ లేబుల్ చదవాలి. స్టోర్ ఇన్ ఏ కూల్ ప్లేస్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని కాదు. అది డైరెక్ట్ సన్ లేకపోతే చాలు. నార్మల్ రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేయొచ్చు. రిఫ్రిజిరేటర్ అని క్లియర్ గా మెన్షన్ ఉంటే మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. రాంగ్ స్టోరేజ్ వల్ల ఫీవర్ తగ్గకపోవచ్చు, కాఫ్ ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డోస్, కరెక్ట్ స్టోరేజ్ అన్ని ఫాలో అయితే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైనా మెడిసిన్ ని స్టోర్ చేసే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి.